రీసెంట్గా నందమూరి తారక రత్న గారి యొక్క మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ నందమూరి కుటుంబానికి చాలా తీరని విషాదంగానే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబంలో వరుసగా ఒక్కొక్కళ్ళ యొక్క మరణాన్ని మనము డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తారక రత్న గారికి బాలకృష్ణ విగ్రహం కట్టిస్తారంటే ఆయన ఒక మాట అన్నారు. సో దాని ఎలా చూడాలంటారు? అది యాక్చువల్గా రాంగ్ న్యూసే. అంటే వార్తలు వస్తున్నాయి అన్నట్లుగా రాసిన న్యూసే తప్ప దాంట్లో నిజమేం లేదు. అండ్ ఇంకొకటి, కట్టించిన తప్పు లేదు కదా, తప్పే ఉంది. ఓకే, జనాలు అందరూ ఇష్టపడుతున్నారు ఆ అబ్బాయిని. అవును. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎవరిని కూడా అంత ఇంకోటి చెప్పడం, మధ్యలో జమున గారు చనిపోయారు, కె విశ్వనాథ్ గారు చనిపోయారు, మహామహులు చనిపోయారు, సిరివెన్నెల గారు. ఇప్పుడు ఈ తారక రత్నకి హాస్పిటల్ కి ముందు, హాస్పిటల్ కి తర్వాత ఆ క్రమమే వాణి జయరామ్ గారు ఇట్లా వరుస పెట్టి ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది మహులు పోయారు. అయినా సరే ఈ అబ్బాయి హెల్త్ గురించే అందరికంట. అవును, ఆ వార్తల కంటే ఈ వార్తలు ఎక్కువ. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసుకున్నా, న్యూస్లో ఎక్కడ చూసుకున్నా, అంటే ఆ రకంగా అభిమానం బాగా పెరిగిపోయింది. నాకు అది అనిపించింది. సినిమాలు లేకపోయినప్పటికీ ప్రజల్లోకి తారక రత్న అనే పేరు నానకపోయినప్పటికీ కూడాను ఆయన హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి పోయేదాకా కూడాను చాలా మందికి కలిసివేసిన అంశం అయిపోయింది. అది నిజంగా బ్రతికొస్తే బాగుండు కదా, ఏదైనా ఒక మంచి సినిమాలు హిట్ అయ్యేవి. అవును, అంటే అందరికి తెలిసిపోయింది. చాలా మంది కథలు రాసేసరికి ఆయన గురించి తెలుసుకొని అవన్నీ తెలుసారే, ఇలా ఇలా ఉన్నారంట, అలా అంట, ఇలా అంట, ఎక్కడికి వెళ్ళి పాజిటివ్ టాక్, నెగిటివ్ టాక్ లేదు. ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా అండ్ ఎలా చూసుకున్నా, అండ్ మళ్ళీ ఆల్రౌండర్. అటు స్పోర్ట్స్, క్రికెట్ ఆడే దాంట్లో, ఇటు సినిమా, అటు రాజకీయాలు, ఎన్ని. సో అండ్ మళ్ళీ ఇల్లు కూడా, ఎందుకంటే ఉమ్మడి కుటుంబంతో సపరేట్ అయిన తర్వాత ఆయనే చూసుకోవాలిగా ఇల్లు, ఇటు మళ్ళీ కుటుంబ బాధ్యత. సో ఈ రకంగా చూసుకుంటే ఇన్ని చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అండ్ చేసేసాడు. కెరీర్ అంత పెద్దగా లేకపోయినప్పటికీ కూడాను అంత నీట్ సమర్థవంతంగా చేశాడు. ఈ రకంగా మళ్ళీ పాప మలైకా రెడ్డి గురించి తెలిసి ఆవిడ బాధ చూడలేక, మళ్ళీ చిన్న పిల్లలు. ఫస్ట్ చాలా మందికి ఆ పెద్ద కూతురు ఒకతే ఉందని తెలుసు. అవును, చాలా మందికి. తర్వాత ఆ సందర్భంలో అయ్యో ఇంకెంత పిల్లలు ఉన్నారా అని చెప్పి తెలిసింది అనమాట. ఆ రకంగా అయింది. సరే, ఏదేమైనప్పటికీ ఆయన విగ్రహం కట్టిస్తాం అనడం మాత్రం ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఎక్కడ వార్త రాలేదు. ఓకే. అండ్ దాంట్లో నాకు తెలిసినంత వరకు 99% అయితే వాస్తవం లేదు. ఓకే. రెండోది, ఇంకొక ఎట్లా ఒక పుట్టింది కాబట్టి ఇంకో 2 పుట్టినాయి, అవి కూడా తీసేద్దాం. ఈ అమ్మాయిని రాజకీయాల్లోకి వస్తుంది అని చెప్పి కూడా ఒక వదంతులు వచ్చాయి. అంటే ఎలా అంటే, హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి సుహాసినికి అక్కడ ఇచ్చారు సీట్, కూకట్పల్లి. లాస్ట్ టైం ఏదో హడావిడిలో వీడియోలో నేను ఆవిడ్ని హరికృష్ణ భార్య అనేసి, అంటే తారకంత భార్య అలవాటు అయిపోయి అనేసి కామెంట్లలో చాలా మంది తింటారు. క్షమించండి ప్లీజ్, అది స్లిప్ అంతే. అంటే ఇన్ని చేస్తాం కదా, సైన్కి ఏదో అయింది. సరే, ఏదేమైనా అసలు విషయానికి వస్తే, అక్కడ అలా చేస్తే సింపతి ఓట్స్ పడతాయేమో అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అండ్ అలాగా ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి అలేఖ్య రెడ్డిని కూడా గుడివాడ నుంచి ఎక్కడి నుంచి అన్న పోటీ అంటే గుడివాడ అని ఎందుకు వచ్చిందో చెప్తా. ఫస్ట్ ఈమె రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఎక్కడ వస్తే బాగుంటుంది, ఎక్కడైతే తారకరత్న గారికి సింపతి ఉంటుందో అక్కడ పెడదాం. తారకరత్న సింపతి అంటే ఏంటి, ఆయనని ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఇంకా ఏం రాలేగా వార్త. అప్పుడు తవ్వితే తెలిసింది. బాలయ్య గారు అనుకున్నారట, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారట, బాగా తిడుతున్నాడు కదా అని చెప్పి కొడాలి నానికి గట్టి పోటీగా ఎవరో ఉంటే బాగుండు, తారక రత్న తెంచుదాం వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట. ఓకే. వాళ్ళలో వాళ్ళు అనుకోవడం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఆ పదవి అనేది, అంటే ఆ సీట్ అనేది కొంచెం ఖాళీ అయినట్టుగా వీళ్ళ మైండ్లో. ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు అక్కడ, అయినప్పటికీ కూడా ఇది ఉన్నందుకు ఈవెన్ అక్కడ నుంచి చేస్తారేమో అని బలంగా వినిపించాయి. కానీ దీంట్లో కూడా వాస్తవం లేదు. నెక్స్ట్ ఇంకొకటి, రూప గారు ఆస్తి అంతా తండ్రి ఏమో వీళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఓకే. మొన్న అక్కడికి వచ్చినా కూడా అబ్బాయిని పలకరించారు కానీ అమ్మాయిని పలకరించలా, పిల్లల్ని ఎత్తుకోవాలా. వీళ్ళ తరఫున వాళ్ళ తరఫున ఎవరు కూడా చూసి అసలు వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు దాఖలాలు లేవు. వాళ్ళందరూ ఓ మూట కట్టుకొని ఇలా ఉన్నారు అంతే. ఓకే. వస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళు పలకరించి నాదుడు లేడు. సో ఈ రకంగా మోహన్ కృష్ణ గారికి ఆల్రెడీ ఇష్టం లేదు, ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఉన్న ఆస్తి అంతా రూప పేరు మీద రాసేసాడు అని చెప్పేసి ఇది. ఇంకా రూప అంటారు, అటు తండ్రిని కాదనలేదు, అలా అని చెప్పి తమ్ముడికి ఇవ్వకుండా తీసుకోలేదు. సో ఈ రకంగా ఏం చేసింది, ఈవిడ తారకరత్న పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఈ అమౌంట్ అంతా ట్రస్ట్ మీద డొనేట్ చేసిందని ఇంకో వార్తలు వచ్చాయి. ఓకే. ఇందులోనూ కూడా వాస్తవం అంటూ ఏం లేదు, జస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఏది పడుతుంది రాస్తున్నారు అంతే. సరే, ఏదేమైనా ఇంకా ట్రస్ట్ విషయానికి వస్తే, సరే ఒకవేళ నిజంగా పెట్టినా
వీళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ట్రస్ట్కి అలవాటు పడ్డ ఫ్యామిలీ. అవునవును. ఎన్టీఆర్ ట్రస్ట్ అండ్ ఉన్నాయి, బసవ తారకం కూడా మంచిగానే వీళ్ళు చేస్తారండి. ఎప్పుడు ఎవరికన్నా ఏదన్నా చిన్న చితక హెల్ప్ కావాలన్నా సరే వీళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఆ రకంగా తారక రత్న పేరు మీద ట్రస్ట్ పెట్టి మంచి విషయమే, అదేం లేదు. అండ్ ఇంకా అలెక్య రెడ్డి కూడా దాన్ని సమర్థవంతంగా న్యాయం చేయగలిగే అమ్మాయికి కూడా మెంటాలిటీ అలాగే ఉంటుంది. ఓకే. ప్రజెంట్ అన్ని బాధ్యతలు లేకపోయినా బట్ వాళ్ళకి ఫుడ్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. అంతకుముందు ఒక రెస్టారెంట్ పెడితే కూల్ చేశారు. సో ఆ రకంగా ఈ అమ్మాయికి ఏదైనా మంచి పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ అంటే వాళ్ళకున్న స్థాయి తగ్గట్టు మంచి రెస్టారెంట్ ఫ్రాంచైజ్ ఏమైనా ఇచ్చేసి తను మెయింటైన్ చేయమంటే తను చేసుకుంటుంది కదా. అంటే ఈ గాసిప్లో బాలకృష్ణ గారి పేరు ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే అంటే ముందు నుంచి ఆయనే అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి పాదయాత్రలో పడిపోయినప్పటి నుంచి లాస్ట్ వరకు అంతిమ యాత్ర వరకు చివరికి పాడేలో ఆయన వాళ్ళ తండ్రితో కూడా తిరిగింది బాలయ్యే కదా. అవును, చూసారా? అవును. సో ఆ రకంగా ఉన్నారు కాబట్టి ఆ విగ్రహం అంటే తండ్రికి ఎట్లా ఇష్టం లేదు. ఈ తారక రత్న మా ఫ్యామిలీలో ఒక మనిషి పోయాడు, ఇతని గురించి ప్రపంచం అంతా తెలియాల్సిన అవసరం ఉంది, ఆ బాధ్యత తండ్రి తీసుకున్నప్పుడు బాలయ్య తీసుకుంటాడు నెక్స్ట్ అనేసి అనిపించింది. అందుకు ఆయన పేరు వచ్చింది. అంటే కన్విన్సింగ్ గా ఉంటేనే వార్తలు సృష్టిస్తారు, ఊరికే రాయరు. మనం నమ్మం కదా జనాలు కూడా, అంతే కదా, ఇలా అంట అని అనుకోవడానికి కూడా ఒక బలమైన సిచ్యువేషన్ కావాలి వాళ్ళకి. ఆ బలమైన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే ఇలాంటి వదంతులన్నీ పుట్టిస్తారు. అంటే ఒక విగ్రహం పెట్టాలంటే ఏదైనా సాధించి ఉండాలి, లేకపోతే ఏదైనా ప్రజలకు 4 మంచి పనులు చేసి ఉండాలి. మనిషి అయినా తప్పులేదు కదా. అదే. సో ఈ నేపథ్యంలో అంటే మీరు మీ లెక్క ప్రకారం పెట్టినా తప్పులేదు అంటున్నారు మీరు. తప్పే ఉంది, రైట్. అడగడంలో ఇప్పుడైనా సరే, పోయిన తర్వాత చాలా మంది తెలుసుకున్నారు ఖచ్చితంగా మంచి వ్యక్తి అని అనుకున్నారు కదా. అవును, తప్పేం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.